నీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాలు. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశించెదరు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యంలో చాలా లోతైన అర్థాలు ఇమిడి ఉన్నాయి. దావీదుతో కలిసి ఒళ్ళు పులకరించే ఉత్సాహాన్ని మనము అనుభవిస్తున్నాం. నా శత్రువులు వెనుకకు మల్లుదురు, వారు నీ సన్నిధిని జోగిపడి నశింతురు. మృగము మొదట బయలుపరచబడినప్పుడు యూదులకు మెస్సయ్యగా కనిపించి 7 సంవత్సరాల వరకు వారితో నిబంధన చేస్తాడు. శత్రువులను వెనుకకు నెట్టివేసి దేవాలయం కట్టడానికి వారికి సహాయము చేస్తాడు. అయితే 1260 దినాలు గడిచాక తన స్నేహమనే ముసుగును తీసివేసి వారి ఆగర్భ శత్రువుగా తనను బయలుపరుచుకుంటాడు. వాడి ముఖ్య ప్రవక్త అయిన అబద్ధ ప్రవక్త కట్టబడిన దేవాలయంలో మృగం యొక్క ప్రతిమను ప్రతిష్ఠించి అందరూ ఆ ప్రతిమకు నమస్కారం చేయాలని ఆజ్ఞాపిస్తాడు. ముద్ర లేకపోతే ఏది లేదు అని లోకమంతా ప్రకటిస్తాడు. 666 ముద్ర మహాశ్రమల కాలం ప్రారంభమై ముఖ్యంగా యూదులు ఎక్కువగా శ్రమను అనుభవించేవారిగా ఉంటారు. యూదులకు వ్యతిరేకత మొదలై సముద్రము ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఈ ప్రపంచమంతా ఇది వ్యాపిస్తూ ఉంది. అకస్మాత్తుగా అంతా ముగిసిపోతుంది. మనుష్య కుమారుని సూచన ఆకాశంలో కనబడుతుంది. అప్పటి వరకు బ్రతుకున్న యూదులు తమ పొడిచిన వాణిని చూసి ఏడుస్తారు. చివరకు యేసే నిజమైన మెస్సయ్య అని తెలుసుకుంటారు. మృగము అబద్ధ ప్రవక్త కూడా అగ్నిగుండంలో వేయబడతారు. దీనిలో ఉన్న గొప్ప సంతోషాన్ని కీర్తనాకారుడు చూస్తున్నాడు. ఈ భూమి మీద సాతాను యొక్క బలాన్ని తెంచడానికి దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షత అవసరం. దావీదుతో కలిసి సింహాసనాన్ని మనం చూస్తున్నాం. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. గొర్రెలు మేకలను గూర్చిన ఉపమానము చెప్పిన ఒలివ కొండ మీదనే ప్రభువు తన తీర్పు సింహాసనాన్ని ఉంచుతాడు. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఆయన ఎదుట నిలబడతారు. బ్రతికి ఉండి మారుమనసు పొందిన యూదులందరూ యెహోషాపాతు లోయలో కూర్చబడతారు. దాన్ని కిద్రోను లోయ అని కూడా అంటారు. యేసు ప్రభు గెత్సెమనేకు వెళ్ళేటప్పుడు ఈ లోయను దాటి వెళ్ళాడు. ఆయన ఎదుట సమకూర్చబడిన అన్యజనుల నుండి ఆయన గొర్రెలను వేరు చేస్తాడు. మహాశ్రమలలో హింసించబడుతున్న యూదులకు సహాయం చేసి మృగం పట్ల తమ వ్యతిరేకతను, దేవుని పట్ల వారి నమ్మకాన్ని చూపించిన వారిని ఆయన ప్రత్యేకించుకుంటాడు. వారిని తన కుడి ప్రక్కన నిలబెట్టుకుంటాడు. మిగిలిన వారు మేకలు అంటే మృగం యొక్క పరిపాలన కాలంలో యూదులను హింసించిన వారు మృగం యొక్క గుర్తును వేయించుకున్న వారు మేకలలో ఉంటారు. వీరిని ఎడమవైపు తోపేతుకు దగ్గరగా అగ్ని ఆరని పురుగు చావని అగ్ని మంటలతో నిండిన లోయలో ఉంచుతాడు. దావీదు వీటన్నిటినీ మరి దగ్గరగా దర్శనంలో చూడకపోయినా అంత్యదినాల్లో ఏమి జరగబోతున్నదనేది గ్రహించగలిగాడు. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావని పలుకుతూ ఉన్నాడు. కాబట్టి సంభవింపబోవు సంగతులను తెలుసుకున్న నీవు కూడా జాగ్రత్తగా ఉండి, నీవు కూడా ఆ ముద్ర, ఆ ప్రతిమకు మొక్కకుండా, ఆ ముద్ర వేయించుకోకుండా ప్రత్యేకంగా ఉండి ప్రభు కొరకు గొర్రెల గుంపులో ఉండి దీవెన, ఆశీర్వాదం, బహుమతులు పొందుకోవాలని మనసారా కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.